వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీల్మా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏం చేయబోతున్నానంటే మేము ఇండియా గ్రోసరీస్కి మలేషియా గ్రోసరీస్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటో చూపించబోతున్నానండి. అంటే ఆ కాస్ట్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది చూపించబోతున్నాను. ఆల్రెడీ మేము గ్రోసరీ షాప్కి వెళ్ళేసి గ్రోసరీస్ అన్నీ తెచ్చేసుకున్నాము. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా బిల్ చూసి ఎంత డబ్బులు అనేవి చెప్తాను నేను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే గ్రీన్ గ్రామ్ అండి, అంటే పెసలు అంటారు కదా అవి. ఈ పెసలు వచ్చేసి కాస్ట్ ఎంత పడిందంటే ఇక్కడ కాస్ట్లో 10 ringgit 26 cents పడింది అనమాట. సో అంటే మనకి ఇండియన్ కాస్ట్లో ఎంత పడుతుందంటే 173 రూపాయలు పడుతుంది ఇది. సో 173 రూపాయలు 1 kg అనమాట. ఇది 1 kg 173 రూపాయలు ఇండియా కాస్ట్ అయితే. మలేషియాలో అయితే 10 ringgit 26 cents. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ నట్స్. సో ఇవి ఉంటాయి కదా పలుకులు. సో గ్రౌండ్ నట్స్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా కేజీ అండి, అంటే కేజీన్నర ఉన్నాయి. ఇదేంటి 14 ringgit 96 cents అనమాట. అంటే మన ఇండియన్ కాస్ట్ వచ్చి 225 రూపీస్ పడుతుంది ఇది. అండ్ నెక్స్ట్ కొరియండర్ సీడ్స్, అంటే ధనియాలు. ఇవి మనకి ఎంత ఉంటాయంటే కనీసం ఒక 1/2 kg కూడా ఉండవండి ధనియాలు. కానీ దీని కాస్ట్ వచ్చేసి ఎంత పడిందంటే 50 రూపీస్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ చనా దాల్, ఓకే, శనగపప్పు ఉంటుంది కదా. సో శనగపప్పు ఇది వచ్చేసి ఇది కేజీ అండి. కేజీ ఎంత పడిందంటే మలేషియా రింగెట్స్లో 7 ringgit 23 cents పడింది. ఇండియన్ కాస్ట్ వచ్చేసి మనకి 120 రూపీస్ పడింది అనమాట. 1 kg 120 రూపీస్. సో మూంగ్ దాల్, పెసరపప్పు వచ్చేసి ఇది పెసరపప్పు కేజీ వచ్చి ఇది కేజీ అనమాట. కేజీ వచ్చేసి 10 ringgit 73 cents పడింది. సో 10 ringgit 73 cents అంటే 173 రూపీస్ పడింది అనమాట. 1 kg 173 రూపీస్. నెక్స్ట్ ఇంకా ఇడ్లీ రవ్వ ఏమో కొంచెం హెవీగానే ఉంది. ఇడ్లీ రవ్వ 3.5 kg ఇది. 3.5 kg 17 ringgit 68 cents పడింది. 17 ringgit 68 cents అంటే ఇండియా కాస్ట్ వచ్చేసి 300 సరౌండింగ్స్లో అంత పడింది అనమాట. 300 అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొచ్చేసి మినప్పప్పు. ఓకే, మినప్పప్పు వచ్చేసి ఇది 3 kg దగ్గర ఉందండి. 3 kg దగ్గర 26 ringgit 65 cents ఉంది. సో మన ఇండియన్ కాస్ట్ వచ్చేసి 353 రూపాయలు అనమాట. ఇది 353 రూపాయలు పడింది 3 kg మినప్పప్పు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓకే టాటా సాల్ట్. ఈ సాల్ట్ ప్యాకెట్ వచ్చేసి 3 ringgit 40 cents అనమాట. సో 3 ringgit 40 cents అంటే ఇండియన్ కాస్ట్లో వచ్చేసి 59 రూపీస్ పడింది ఇది. నెక్స్ట్ ఇంకా లీఫీ వెజిటేబుల్స్ అంట. ఓకే, గోంగూర ఒక కట్ట కాస్ట్ వచ్చేసి 26 రూపీస్. ఈ ఒక్క కాస్ట్ వచ్చి 26 రూపాయలు పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్, కరివేపాకు. ఈ కరివేపాకు కాస్ట్ ఒక కట్ట వచ్చేసి 18 రూపాయలు పడింది ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ గ్రోసరీ షాప్ ఉంది కదా, అక్కడ కొంచెం కాస్ట్ రీజనబుల్గానే ఉంటాయన్నమాట. అంటే మాకు సరౌండింగ్స్లో కొంచెం కాస్ట్ ఉంటాయి కానీ అక్కడ కొంచెం రీజనబుల్గా ఉంటాయి. అక్కడికి ఎప్పుడైనా వెళ్ళామంటే అన్నీ ఎక్కువగానే తీసుకొస్తాం, ఎందుకంటే కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది కదా. సో ఎట్లనో 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి, స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టుగా కొంచెం ఎక్కువ తీసుకొస్తాం ఏం తీసుకొచ్చినా కూడా. అండ్ నెక్స్ట్ జాంకాయలు. ఈ జాంకాయలు వచ్చేసి 100 రూపీస్ అనమాట. చాలా పెద్దగా ఉంటాయి, చాలా బాగుంటాయి. వీటి లోపల సీడ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. అదే 100 రూపీస్ పడింది అనమాట. అంటే 3 జాంకాయలు కలిపి 100 రూపీస్ పడింది అది. అండ్ బ్రకోలీ. సో ఈ బ్రకోలీ 2 కలిపి 173 రూపాయలు పడింది ఇండియన్ కాస్ట్ వచ్చేసి. మలేషియా కాస్ట్ వచ్చేసి 8 ringgit. సో ఇంకా నెక్స్ట్ వచ్చి కోకోనట్ గ్రేటెడ్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే కోకోనట్ ఉంటుంది కదా, సో అది మనకి తురిమేసి ఇస్తారనమాట. ఒక మిషన్ టైప్ ఉంటుంది. సో దాంట్లో
మనం కోకోనట్ కట్ చేసేసి అందులోపల పెడితే అది ఇట్లా గ్రేట్ అయిపోయి వచ్చేస్తుంటుంది. సో ఈ ప్యాకెట్ అంటే గ్రేట్ చేసింది నాకు తెలిసి ఇది అంటే కోకోనట్లో హాఫ్ అనుకుంటా, అంటే ఫుల్ కోకోనట్లో హాఫ్ కప్ అనుకుంటా, ఇది హాఫ్ కప్పు. సో ఇది వచ్చేసి 48 రూపీస్ పడింది ఇది. అండ్ నెక్స్ట్ ములక్కాడలు 3 ములక్కాడలు కలిపేసి 98 రూపాయలు పడిందండి. ఇక్కడైతే 5 రింగెట్ 55 సెంట్ పడింది ములక్కాడలు. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి ముల్లంగి దుంప ఉంటారు కదా, ముల్లంగి దుంప 5 రింగెట్ 49 సెంట్ పడింది. సో దీని కాస్ట్ కూడా ఇంచుమించు 100 రూపీస్ అట్లా ఉంటుంది ఇది కూడా, అంటే 2. ఇంకా టమాటోస్ వచ్చేసి ఇవి కేజీ కూడా లేవు, కానీ 2 రింగెట్ 58 సెంట్ ఉందన్నమాట. 2 రింగెట్ 58 సెంట్ అంటే మీకు దగ్గర 50 రూపీస్, అంటే 46 రూపీస్ అట్లా పడుతుంది. ఆనపకాయలు 2 ఆనపకాయలు కలిపేసి 4 రింగెట్ 22 సెంట్ అనమాట. అంటే మనకి లైక్ 78 రూపీస్ అట్లా పడుతుంది ఇండియన్ కాస్ట్లో. 2 ఆనపకాయలు కలిపి 78 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా లేడీస్ ఫింగర్స్ బెండకాయలు ఇవి వచ్చేసి ఇవి పావు కేజీ ఉంటాయి. పావు కేజీ 3 రింగెట్లు పడింది. 3 రింగెట్లు అంటే మనకి ఒక 60 రూపీస్ వరకు అట్లా ఉంటుంది అనమాట. అంటే 53 రూపీస్ నుంచి 60 రూపీస్ ఆ మధ్యలో ఉంటుంది. 2 బీరకాయలు కాస్ట్ వచ్చేసి 4 రింగెట్ 41 సెంట్. 4 రింగెట్ 41 సెంట్ అంటే ఇండియన్ కాస్ట్ వచ్చి 78 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇంకా ఉసిరికాయలు ఇవి మాకు ఎప్పుడు కూడా దొరుకుతాయి ఇక్కడ. అంటే ఈ సీజన్ ఆ సీజన్ అని కాదు, ఎప్పుడు కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇవి చెప్పాను కదా ఇండియన్ మార్కెట్లో అక్కడ దొరుకుతాయి అనమాట. ఇక్కడ దగ్గరలో ఎక్కడ దొరకవు. దీని కాస్ట్ వచ్చేసి ఇవి పావు కేజీ ఉన్నాయి. పావు కేజీ 5 రింగెట్ 73 సెంట్. 5 రింగెట్ 73 సెంట్ అంటే మనకి ఇండియన్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అట్లా పడుతుంది. అండ్ నెక్స్ట్ కోకోనట్ ఆయిల్, పారాషూట్ కోకోనట్ ఆయిల్. యాక్చువల్గా నేను ఇండియా నుంచే కోకోనట్ ఆయిల్ తెచ్చుకుంటాను. ఇది పారాషూట్ కాదు, వేరేది వాడతాను అనమాట. మ్యాక్స్ కేర్ అని చెప్పేసి అది అమెజాన్లో దొరుకుతుంది, అది వాడతాను. బట్ ఇప్పుడు లాక్డౌన్ కదా, ఇండియా నుంచి ఎవరు రావట్లేదు తెప్పించుకోవడానికి, మేము కూడా రాలేదు కదా ఇండియా, సో ఆయిల్ అయిపోయింది. పారాషూట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. 1 లీటర్ ఇది. 1 లీటర్ దీని కాస్ట్ వచ్చేసి 418 రూపీస్ అనమాట. ఇండియన్ కాస్ట్ వచ్చేసి. మలేషియా కాస్ట్ వచ్చేసి 23 రింగెట్ 90 సెంట్ పడింది. అంటే ఆల్మోస్ట్ 24 రింగెట్ అనుకోండి. సో కోకోనట్, ఈ కోకోనట్ వచ్చేసి 38 రూపీస్ అండి. సింగిల్ కోకోనట్ 38 రూపీస్ అనమాట. ఇది ఆయిల్ ఉంటుంది కదా, ఇది కుకింగ్ ఆయిల్, న్యాచురల్ బ్లెండ్ అనేసి. సో ఈ ఆయిల్ 3 లీటర్స్ ఉంటుంది. 3 లీటర్స్ ఈ ఆయిల్ కాస్ట్ వచ్చేసి 21 రింగెట్ 90 సెంట్. అది ఇండియా కాస్ట్ వచ్చేసి 383 రూపీస్ అనమాట. ఇది కుకింగ్ ఆయిల్ కాస్ట్ వచ్చేసి. అండ్ ఇంకా గోధుమ పిండి పిలిస్బరీ ఉంటుంది కదా, సో అది ఇక్కడ ఇది ఏంటంటే ఒక ప్యాకెట్ వచ్చేసి మనకి నార్మల్గా ఇది ఎంతంటే 5 రింగెట్ అట్లా పడుతుంది. ఇవి నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. 2 ప్యాకెట్స్ వచ్చేసి 150 రూపీస్ అట్లా పడింది. అండ్ ఇంకా ఉప్మా రవ్వ. సో ఉప్మా రవ్వ వచ్చేసి 750 సెంట్ అనమాట. 7 రింగెట్ 50 సెంట్ ఇది. 7 రింగెట్ 50 సెంట్ అంటే మనకి ఆల్మోస్ట్ దగ్గర ఒక 150 రూపీస్ అట్లా ఉంటుంది. చింతపండు ఇది 1 కేజీ వచ్చేసి 200 రూపీస్ అనమాట. ఇండియన్ కాస్ట్ వచ్చేసి ఇక్కడైతే 11 రింగెట్ 90 సెంట్ అట్లా పడింది. యాక్చువల్గా ఎప్పుడు ఇండియన్సే తెచ్చుకుంటాను చింతపండు ఎప్పుడూను. మా అమ్మగారు ఏం చేస్తారంటే చింతపండు మొత్తం ఇది వాటర్లో సోక్ చేసేసి మొత్తం స్క్వీజ్ చేసేసి దాన్ని బాగా ఎండబెట్టేసి ఒక బాక్స్లో పెట్టిస్తారు. అంటే వచ్చిన ప్రతిసారి 5 కేజీస్ అలా తీసుకొస్తాను. నాకు అది చాలా రోజులు వస్తుంది. బట్ 1 ఇయర్ అయిపోయింది కదా నేను ఇండియా వచ్చేసి, సో అన్నీ అయిపోయాయి అనమాట. సో ఇది తీసుకున్నాను 1 కేజీ. ఇది ఎలా ఉంటుందో చూడాలి. అంటే ఫస్ట్లో అయితే ఇక్కడ ఉండేదే వాడేదాన్ని, తర్వాత ఇక్కడికి అంత బాగుండట్లేదని చెప్పి ఇండియా నుంచే తీసుకొచ్చేదాన్ని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెల్లం అండి. బెల్లం వచ్చేసి
ఇదంతా బెల్లం. బెల్లం ఎక్కువ వాడతామంటే తర్నికాకి రాగి జావ వేస్తాను కదా, ఆ రాగి పోరిడ్జ్ చేసినప్పుడు బెల్లం వేస్తాను, ఓట్స్ చేసేటప్పుడు బెల్లం వేస్తాను. సో ఎక్కువ బెల్లం వాడతాము మేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి దొండకాయలు నాకు చాలా ఇష్టం, బట్ ఇక్కడ దొరకవు అంటే మేమున్న ఏరియాలో మాకు దగ్గరలో ఉన్న మార్కెట్స్లో అసలు దొండకాయలు దొరకవు. ఈ ఇండియన్ మార్కెట్లో మాత్రమే దొరుకుతాయి. బట్ కాకపోతే ఏమవుతుందంటే మేము అక్కడి నుంచి తెచ్చుకున్న నెక్స్ట్ డే వండినా కూడా ఇవి పండిపోతాయి అనమాట. ఎందుకంటే అక్కడ ఉండడమే ఆల్రెడీ పండిపోయినట్టు ఉంటాయి కాబట్టి సో పండిపోతాయి. కాకపోతే ఇవి ఏమైనా పచ్చడి చేసుకోవడానికి లక్కీగా కొంచెం కాయల్లాగా ఉంటే నెక్స్ట్ డే కర్రీకి బాగుంటాయి. సో దీని కాస్ట్ వచ్చేసి ఇది 1/2 kg ఉంది, 7 ringgit 98 అని. ఇది ఆల్మోస్ట్ ఒక 200 రూపీస్ అట్లా ఉంటుంది. ఇవన్నీ గ్రోసరీసే. అంటే లైక్ ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి చూపించా కదా మీకు. అంటే కందిపప్పు 1 kg చూపించాను అనుకోండి, ఇంకో కేజీ లాక్తుంది అనమాట. స్నాక్స్ ఉన్నాయి, ఇంకా చాలా సోప్స్ ఉన్నాయి, స్నాక్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మేము ఇక్కడ సరౌండింగ్స్లో మనం ఇండియన్స్ తినే స్నాక్స్ ఏమి దొరకవు, ఆ ఒక్క షాప్లోనే దొరుకుతాయి, ఆ ఇండియన్ షాప్లోనే దొరుకుతాయి. సో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి మొత్తం ఆల్మోస్ట్ అన్నీ తీసుకొచ్చేస్తాము. ఇట్లా ఖర్జూరం కానీ ఇంకా చాలా అనమాట. ఏం తినాలన్నా ఇంకా అక్కడి నుంచి తీసుకొని రావాలి. అటుకులు ఇంకా సో స్నాక్స్ అనమాట. ఇవన్నీ స్నాక్సే. ఇవి ఏమంటారంటే చెక్కీ అంటారు కదా, సో చెక్కీలు అనమాట. ఏముంటాయంటే ఇవి శనగ పలుకులు ఉంటాయి కదా, అంటే చట్నీ పప్పు ఉంటుంది కదా, సో ఆ చట్నీ పప్పుతో ఒక చెక్కీ ఉంది, ఇంకా నువ్వులతో ఒక చెక్కీ ఉంది, అండ్ ఇంకా గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా దాంతో ఒక చెక్కీ ఉంది. అండ్ ఇదైతే ఓన్లీ పలుకులతో చేసిన చెక్కీ అండి. సో ఇంకా ఇది ఒక స్నాక్ ప్యాకెట్. ఇది వచ్చేసి రైస్ ఫ్లోర్. యాక్చువల్గా మన ఇండియా కన్నా ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఏముంటుందంటే ఇక్కడ బియ్యం పిండి కానీ లేకపోతే మైదా పిండి కానీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ బియ్యం పిండి మైదా పిండి చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఇంకా సమ్ బిస్కెట్స్ పర్ణిక కోసం అండ్ నా కోసం కూడా. చూసారు కదా మా గ్రాసరీ షాపింగ్. ఈ షాపింగ్ మొత్తం కాస్ట్ ఎంత అయిందంటే 9,000 దగ్గరలో అయ్యిందనమాట. అంటే 8,800 రూపీస్ అట్లా అయ్యింది. ఇది మాకు అంటే ఈ గ్రోసరీస్ అన్నీ మాకు 1.5 month అట్లా వస్తాయి. 1.5 month వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మలేషియాలో కొంచెం కేసెస్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. మళ్ళీ క్వారంటైన్ పెడతారు అని అనుకుంటున్నారు. సో లాక్డౌన్ పెడతారంట మళ్ళీను. సో లాక్డౌన్ పెడతారు కాబట్టి అక్కడికి వెళ్ళే షాప్స్ అన్నీ అసలు వెళ్ళడం అన్నీ ఆపేస్తారు కదా. సో కష్టం అని చెప్పి ఈ రోజు వెళ్ళి అన్ని తీసుకొచ్చేసాము. ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కమెంట్. ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తుంటే నా వీడియో ఏది మిస్ కాకుండా చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలిసే వరకు బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ మీ నీలిమా.